8 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన నిమ్స్ కు ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయించడంతో పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఇన్ పేషెంట్ సర్వీస్ కూడా స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. బీబీ నగర్ నిమ్స్ ఆసుపత్రి అభివృద్ధిపై నజర్ పెట్టింది సర్కార్. ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైన హాస్పిటల్ కు మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లు విడుదల చేయడంతో పెండింగ్ వర్క్స్ వేగంగా సాగుతున్నాయి. నిమ్స్ లో ఇప్పటికే కార్పొరేట్ హాస్పిటల్ కు ధీటుగా అవుట్ పేషెంట్ సేవలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 31 నాటికి 220 బెడెడ్ ఇన్ పేషెంట్ సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హాస్పిటల్లో వర్క్ స్పీడప్ కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిమ్స్ స్థాపించడం చాలా మంచిదైంది. కాకపోతే ఇప్పుడు అవుట్ పేషెంట్స్ ఉన్నారు, ఇన్ పేషెంట్స్ కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా పేషెంట్స్ కూడా పెరిగే అవకాశం ఉన్నది. హాస్పిటల్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ చేస్తోంది సర్కార్. నిమ్స్ హాస్పిటల్లో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి. ఇన్ టైంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నిమ్స్ నిర్మాణానికి 2007లో శంకుస్థాపన చేసి 70 కోట్లతో పనులు ప్రారంభించింది అప్పటి సర్కార్. నిధులు సరిపోకపోవడం, సర్కార్ పట్టించుకోకపోవడంతో నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇదే టైంలో ఏపీలో చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణం పూర్తి కాగా నిమ్స్ మాత్రం ఆంధ్ర పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిమ్స్ పై ప్రత్యేక దృష్టి సారించిందంటున్నారు స్థానికులు. మేము ఇంత ముందుకు హైదరాబాద్ పోవాల్సి వచ్చేది వైద్యం గురించి. ఇక్కడ రావడం వల్ల 50% ఆదా అవుతుంది. ఇప్పుడు అవుట్ పేషెంట్ మాత్రమే జరుగుతుంది ప్రజలకు సేవలకు. నెక్స్ట్ ఇన్ పేషెంట్ కూడా జరిగితే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ నిమ్స్ హాస్పిటల్ ఏర్పాటైన సంది చాలా మంది సౌకర్యాలు ఉన్నాయి. ఈ మండలమే కాక ఎక్కడ చౌటపాలు, తర్వాత బొమ్మలు రావారు, మిగతా మండలాలు చాలా నుంచి పేషెంట్స్ వస్తున్నారు. అయితే రెగ్యులర్ నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ ఇన్ పేషెంట్లకి ఓపెన్ తొందరగా అయినట్టయితే ఇంకా చాలా డెవలప్మెంట్ అవకాశాలు ఉన్నాయన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కేర్ తో బీబీ నగర్ నిమ్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రేడియాలజీ, బయోకెమిస్ట్రీ, గైనకాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లలో వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. అల్ట్రాసౌండ్ ల్యాబ్లతో పాటు డిజిటల్ ఎక్స్రేస్ ఏర్పాటు చేశారు. ఈసీజీ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే నిమ్స్ లో అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్లు. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఆర్థోపెడిక్ కేసెస్ అయితే బాగా రెగ్యులర్ గా ఎక్కువ వస్తున్నారండి. ఎవ్రీడే వీ హ్యావ్ అరౌండ్ 35 to 40 ఆర్థోపెడిక్ పేషెంట్స్ ఓన్లీ. ఓవరాల్ వీ హ్యావ్ అరౌండ్ 150 పేషెంట్స్, అవుట్ ఆఫ్ విచ్ 40 ఆన్ యావరేజ్ ఆర్ ఓన్లీ ఆర్థోపెడిక్ పేషెంట్. దాంట్లో ఎక్కువ మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఈ పేషెంట్స్ ఎక్కువ ఉంటున్నారు. మేము ఇక్కడ మాకు ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజులు, తర్వాత నొప్పి గోళీలు ప్లస్ జాగ్రత్తలు, కింద కూర్చోకుండా ఉండడము, మెట్లు ఎక్కడం దిగడం తగ్గించడము, ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి మంచి రెస్పాన్స్ వస్తుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుందని తెలిసి చాలా మంది వస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, యాదాద్రి జిల్లాల ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా మారిన నిమ్స్ లో త్వరలోనే పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఎమర్జెన్సీ వైద్యం కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు నిమ్స్ అందుబాటులోకి రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ హైదరాబాద్ హైవేపై ప్రమాదాల బారిన పడే వారికి కూడా ఇన్ టైంలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లభిస్తుందంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నిమ్స్ ఇన్స్టిట్యూట్, ఈ హాస్పిటల్ ఇన్ పేషెంట్ మొదలైంది. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇన్ పేషెంట్ కూడా స్టార్ట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. నిమ్స్ లో వర్క్ స్పీడప్ చేసిన సర్కార్ జూన్ 2017 నాటికి 210 కోట్ల ఖర్చుతో హాస్పిటల్ ను 700 బెడెడ్ కు అప్గ్రేడ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.